ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి 'అమితాబ్ బచ్చన్' గారు కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అండర్‌గో అయ్యారని విన్నాను. అవునండి. ఆయనకి అంటే డిసిప్లిన్డ్ యాక్టర్ లైక్ హిమ్ ఆయనకు కూడా లివర్ డిసీజ్ రావడం అండ్ ఆయనకు వచ్చిన కారణాలు వేరు. అలాగే మనకి రియల్ స్టార్ 'శ్రీహరి' గారు ఆయన కూడా లివర్ డిసీజ్‌తో మరణించారని విన్నాం. ఎనీ ఇన్‌సైట్స్ అండి వాళ్ళ హెల్త్ కండిషన్స్ అంత తెలిసి అంత ఐకానిక్ పీపుల్ అయ్యుండి కూడా? కరెక్ట్ అండి. సో, లివర్ ప్రాబ్లమ్ అనేది 2 కేటగరీస్‌గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ ప్రాబ్లమ్. ఇంకోటి నాన్ ఆల్కహాలిక్ రిలేటెడ్ లివర్. సో, వీళ్ళలో ఏమై ఉండొచ్చంటే వైరసెస్ ఉంటాయన్నమాట మనకి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరస్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ ద్వారా వచ్చిన వైరస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకనేది బ్లడ్ అనేది తక్కువుందనుకోండి. బ్లడ్ ఎక్కిచ్చారనుకోండి. ఆ బ్లడ్ ఎక్కించిన వాళ్ళలో హెపటైటిస్ బి కానియండి, హెపటైటిస్ సి కానియండి ఉండి ఉంటే వాళ్ళకి వచ్చుండొచ్చు. కానీ ఐ వాంట్ టు టెల్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఏంటి అంటే ఇది 20 ఏళ్ల క్రితం జరిగుంటుంది. ఎందుకంటే, ముందు స్క్రీనింగ్ టెస్ట్ అనేది అవైలబుల్‌గా లేవు. అంటే ఎవరన్నా ముందుకొచ్చారనుకోండి, నేను బ్లడ్ డొనేట్ చేస్తాను అని ముందుకొచ్చిన వాళ్ళకి స్క్రీనింగ్ హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి స్క్రీనింగ్ అనేది ముందు జరగలేదు. సో, ఎవరన్నా బ్లడ్ ఇచ్చిస్తే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ద్వారా వీళ్ళకి పాజిటివ్ ఉండుంటే వీళ్ళకొచ్చే అవకాశం ఉంది. కానీ గత ఫ్యూ డికేడ్స్‌గా మేము ఎవరన్నా బ్లడ్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు అనుకోండి, 100% వాళ్ళకి వైరసెస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తాం. ఎవరికన్నా హెపటైటిస్ బి కానియండి, హెపటైటిస్ సి కానియండి వైరస్ అనేది ఉంటే వి టెల్ దెమ్ మీరు హెపటాలజిస్ట్‌ని ఎళ్లి కలవండి. మీ వైరస్ యాక్టివ్‌గా ఉందా? మీకు ట్రీట్మెంట్ అవసరమా అనేది మీరు చూసుకోవాలి. మీరు డొనేట్ చేయలేరు అని మేము చెప్పేస్తామనమాట. సో, ఇలా వైరసెస్ అనేది బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ ద్వారా ఒకప్పుడు స్ప్రెడ్ అయ్యుంది. ఇంకో థింగ్ వాట్ వి హావ్ టు నో ఇస్ టాటూస్, ఇయర్ పియర్సింగ్ అండ్ సిరింజెస్. ముందు మీకు గుర్తే ఉండుంటుంది. మన చిన్నప్పుడు ఏంటి ఎవరిదైనా నార్మల్ ఫీవర్ వచ్చిందనుకోండి, మనం ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళుంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చి, అదే ఇంజెక్షన్ జస్ట్ వార్మ్ వాటర్‌లో ఇలా అనేసి ఇంకోళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చేవారు. సో, ఈ పర్సన్‌కి హెపటైటిస్ బి కానియండి, హెపటైటిస్ సి కానియండి ఉండి ఉంటే, అలా ఈ కూడా స్ప్రెడ్ పర్సన్ అయిపోతాయి. నుంచి ఈ నీడిల్ ద్వారా స్ప్రెడ్ అయ్యేది. కానీ మేము ఇప్పుడు ఏం చేస్తాము, ఒకళ్ళకిచ్చిన ఇంజెక్షన్ వి కంప్లీట్‌లీ డిస్కార్డ్. మేము కొత్తది మాత్రమే యూజ్ చేస్తాము. రీయూజ్ నీడిల్స్ అనేది వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ సిన్స్ ఫ్యూ డికేడ్స్. సో, వీళ్ళకి వచ్చి ఉంటే ఈ స్ నీడిల్ పియర్సింగ్ కానియండి, లేదా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ వల్ల కానియండి వచ్చి ఉండొచ్చు. లేదా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫ్యాటీ లివర్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళటం ఫైబ్రోసిస్ నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్‌కెళ్ళి లివర్ సిరోసిస్‌కెళ్ళడం. ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు. సో, అలా చాలా మెటబాలిక్ డిసీజెస్ అని ఉంటాయి. సో, ఆల్కహాల్ వల్లే కాదండి. నాన్ ఆల్కహాలిక్ పెరిమెట్రీ అంటే ఎంత అబౌట్ నాష్ అంటాము మేము, హెపటైటిస్ బి, సి అంటాము. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ వల్ల కానియండి, అన్‌కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ వల్ల కానియండి, థైరాయిడ్ వల్ల అలా చాలా రీజన్స్ అనేది లివర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు నో దేనివల్ల వచ్చింది. ఆ అండర్‌లయింగ్ రీజన్ మనం అడ్రెస్ చేసుకుంటూ, ఇప్పుడు మనం ఫ్యూచర్‌కి సిరోసిస్‌కి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవాలి.